APDSC 2026 న్యూ సిలబస్ సబ్జెక్టు రోడ్డు సేఫ్టీ క్లాసు 7th క్లాస్. నేటి ప్రపంచంలో రోడ్డు మరియు రవాణా ప్రతి మనిషి జీవితంలో అంతర్భాగంగా మారాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో రహదారిని వినియోగించేవారే. ప్రస్తుతం రవాణా వ్యవస్థ దూరాలను తగ్గించింది, కానీ మరోవైపు అది జీవితాలను ప్రమాదంలో పడవేసింది. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం మరియు కోట్లాది మంది తీవ్రమైన గాయాలు పడడానికి కారణమవుతున్నాయి. రహదారి భద్రత 5 విధాలుగా గుర్తించారు. మొదటిది రహదారి భద్రత విద్య ఆవశ్యకత ప్రాధాన్యత. రెండోది ట్రాఫిక్ పోలీస్, అతని యొక్క ప్రాధాన్యత. మూడోది ట్రాఫిక్ చిహ్నాలు, అనగా తప్పనిసరి గుర్తులు, సమాచార గుర్తులు, హెచ్చరిక గుర్తులు. ఇవి మనము చూసుకొని నడవాలి. తర్వాత రహదారి వార్నింగ్ గుర్తులు, అనగా కాలిబాట, రహదారి డివైడర్ మరియు జీబ్రా క్రాసింగ్. ఇది మనం చూసుకోవాలి. ఐదోది చివరిది రహదారి భద్రత చర్యలు. ఈ విధంగా 5 రకాలైన రహదారి భద్రత నియమాలు పాటించాలి. భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తూ ఉన్నారు. చాలా సందర్భంలో ప్రమాదాలు అజాగ్రత్త కారణంగా లేదా రహదారి వినియోగదారులకు రహదారి భద్రతపై అవగాహన లేకపోవడం వల్ల సంభవిస్తుంది. అందువల్ల జీవనానికి కావలసిన ఇతర ప్రాథమిక నైపుణ్యాలే రహదారి భద్రత విద్య కూడా చాలా అవసరం. సమర్థవంతమైన రహదారి భద్రతా విద్య విద్యార్థులకు ట్రాఫిక్ సంబంధించిన జ్ఞానాన్ని, నైపుణ్యాలను, వైఖరులను పెంపొందించడానికి కావలసిన అవసరాలను ఏర్పడుతుంది. దీనివల్ల వారికి ట్రాఫిక్ గురించి అవగాహన, సురక్షితమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఏర్పడుతుంది. మంచి ట్రాఫిక్ వాతావరణం ఏర్పడుతుంది. ఇవి వేగ పరిమితులు, మద్యపానం మరియు డ్రైవింగ్ నియమాలు, ట్రాఫిక్ సంకేతాలు మరియు కోడ్ మార్కింగ్ సంకేతాలు వంటి నియంత్రణ వ్యవస్థ సంబంధించినది. రహదారి భద్రత విద్య యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత. అవగాహన రాహిత్యం మరియు అజాగ్రత్త మున్నగు ఇతర కారణాల వల్ల ప్రజలు ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నారు. రహదారి భద్రతా చర్యలను స్పష్టంగా బోధించడం అవసరం. ప్రమాదాలను నివారించడానికి మాత్రమే కాకుండా సురక్షమైన మరియు సౌకర్యమైన రహదారి వినియోగదారునికి కూడా ఇవి అవసరమే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారి ప్రమాదాలకు కారణాలు. రహదారిపై మన పెంపుడు జంతువులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి జంతువులను యథేచ్ఛగా వదిలివేయుట. రెండోది వ్యవసాయం కోసం దమ్ము చక్రాలు, ట్రాక్టర్లు నడుపుట. మూడోది ప్రొక్లైనర్లు వంటి భారీ వాహనాలు వినియోగం వల్ల ఏర్పడే గుంటలు. 4 రహదారులకు ఇరువైపులు మూలాల్లో గడ్డి వాములను, చెత్త చెదారాలు, పోగులు వేయడం వల్ల. 5 గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సంతలు, మార్కెట్ల వల్ల వాటి రద్దీ వల్ల. 6 రోడ్ల మీద ధాన్యపు కుప్పలు ఎండబెట్టడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా
పట్టణ ప్రాంతంలో రహదారి ప్రమాదాలు కారణాలు. మొదటిది అతివేగం మరియు నిర్లక్ష్య వాహనం నడపడం. రెండవది మద్యం సేవించి వాహనం నడపడం. 3 డ్రైవింగ్ చేస్తూ చరవాణి అనగా మొబైల్ ఫోన్ ఉపయోగించుట. 4 డ్రైవర్ పరాధ్యానంగా ఉండడం. 5 రహదారి సంకేతాలు అతిక్రమించడం. ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా ఎక్కడ ఏటన్నది చూసుకొని నడపాలి. 6 సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించడం వంటి భద్రతా చర్యలు పాటించుకోవడం. 6 సరైన విధంగా డ్రైవింగ్ చేయకపోవడం మరియు తప్పుడు పద్ధతిలో వాహనాలు అధిగమించడం. ఇది చేయకుండా ఉంటే ప్రమాదాలు నుండి మనం తప్పించుకోవచ్చు. రహదారి ప్రమాదాలకు ఇతర కారణాలు. శీతాకాలంలో పట్టే దట్టమైన మంచు పొగమంచులు కారణంగా వేకువజామున వాహనాల ప్రమాదాలు జరుగుతాయి. రెండోది వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతంలో బురద ఎక్కువగా పోగు అవ్వడం వలన వాహనాలు జారిపడటం జరుగుతుంది. అదుపు తప్పడం జరుగుతుంది. మనం గమనించుకోవాలి. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా రహదారిపై గత తారు కరుగుతూ వాహన ప్రమాదాలు. టైర్లు కూడా వ్యాకోచించడం, టైర్లు అకస్మాత్తుగా పేలిపోవడం ప్రమాదాలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. వర్తమాన కాలంలో ఎక్కువగా ఏ వయసు గల వాళ్ళు ఎంతమంది మరణిస్తున్నారు, ప్రమాదాలకు గురవుతున్నది మీకు తెలియజేస్తాను. 18 నుండి 20 సంవత్సరాలు వయసు గలవారు 22% మరణిస్తూ ఉన్నారు. 25 నుండి 30 సంవత్సరాల వయసు గలవారు 26% మరణిస్తూ ఉన్నారు. 35 నుండి 45% వయసు గలవారు 22% మరణిస్తూ ఉన్నారు. ఇతరులు 30% మరణిస్తూ ఉన్నారు. ఈ విధంగా మన దేశంలో ఈ యొక్క వయసు గలవారు 18 నుండి 20 సంవత్సరాలు 22%, 25 నుండి 35 వయసు గలవాళ్ళు 26%, 35 నుండి 45 మధ్యకాలం వయసు గలవాళ్ళు 22%, ఇతరులు 30% మంది ఈ కాలంలో మరణిస్తూ ఉన్నారు వాహన ప్రమాదాల వల్ల. ట్రాఫిక్ పోలీస్ విధులు. రహదారి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. రహదారి రద్దీగా క్రమబద్ధీకరిస్తారు. ప్రమాదాలు జరగకుండా నియంత్రణ ప్రజలకు అప్రమత్తం చేస్తారు. క్షతగాత్రులను అత్యవసర సహాయాన్ని అందిస్తారు. రహదారి నియమాలు ఉల్లంఘిస్తే వారిపై జరిమానా విధిస్తారు. ఇవి ట్రాఫిక్ పోలీసుల యొక్క విధులు. సురక్షితంగా సైకిల్ నడపడం. రోడ్డుకు ఇరువైపున అంచు వెంబడి సైకిల్ నడపండి. సైకిల్ ట్రాక్ ఉంటే తప్పనిసరిగా ఉపయోగించుకోండి. సైకిల్ నడిపేవారు రోడ్డుకు ఎడమవైపు ఫుట్పాత్ దగ్గరగా ఉండేట్టు చూడడంతో పాటు కాలువలు మూసి ఉంచని డ్రైనేజ్ గొంతలను గమనించుకుంటూ జాగ్రత్త ప్రయాణం చేయాలి. ఎక్కువ రద్దీగా మార్గాలు వదిలేయాలి. రహదారిపై భారీ వాహనాలకు తగిన దూరంగా ప్రయాణించాలి. లేనిచో ఆ వాహనాల వేగం వల్ల కలిగే పీడనం వల్ల సైకిల్ నడిపే వాళ్ళు సమతుల్యం కోల్పోయే ప్రమాదం ఉంది. వేగంగా సైకిల్ నడపరాదు. ప్రత్యేకించి రహదారులు తడిగా ఉన్నప్పుడు అస్సలు వేగం ఉండరాదు. మరోసారి వేగంగా సైకిల్ నడపరాదు. ప్రత్యేకించి రహదారి తడిగా ఉన్నప్పుడు అస్సలు వేగం ఉంచరాదు. ప్రయాణం మొదలు పెట్టే ముందు ఆగడం, మలుపు తీసుకోవడం వంటి సమయంలో చేతి సంజ్ఞలు ఇవ్వండి. దాని ద్వారా మీ కదలికలు ఇతరులకు తెలియజేయాలి. సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే ముందుకు కదలాలి. రహదారి కూడల్లో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్
తప్పనిసరిగా పాటించాలి. ఎరుపు రంగు సిగ్నల్ దాటి వెళ్ళరాదు. రహదారులు కలిసేటప్పుడు సైకిల్ నిదానంగా నడపాలి. కూడళ్ళు రహదారి కలిసే చోటు వాహనాలు కదిలినప్పుడు గమనిస్తూ తగిన అవకాశం ఉన్నప్పుడు మాత్రమే రోడ్డుకు దాటాలి. రాత్రిపూట ప్రయాణం లైట్ లేదా రియాక్ట్ ఉండేటట్లు చూసుకోవాలి. అన్ని రహదారుల సిగ్నల్ గురించి అవగాహన కలిగి ఉండాలి. రోడ్డుపై ప్రయాణించే సమయంలో నియమాలను తప్పనిసరిగా ఆచరించాలి. అటువంటి అత్యంత ముఖ్యమైన అంశాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరియు సురక్షిత ప్రయాణం కదులుతున్నప్పుడు ఆటో కానీ కారు కానీ బస్సు కానీ నుండి ఎక్కడం దిగడం చేయరాదు. ఎప్పుడు ఎడంవైపు ఫుట్పాత్ పైకి దిగేలా చూసుకోవాలి. వాహన చోదకు ఏకాగ్రతను ఆటంకం కలిగించకూడదు. పరిమితికి మించి ఎక్కువ మంది ఉన్న ఆటో బస్సులు ప్రయాణం చేయరాదు. వాహనానికి ఉన్న అన్ని డోర్లు సరిగ్గా వేసి ఉన్నది లేదా గమనించాలి. చేతులు తల కిటికీ నుండి బయట పెట్టరాదు. ప్రయాణ సమయంలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. బస్సు కోసం వేచి ఉన్న సమయంలో ఎప్పుడూ క్యూలో నిలబడాలి. రోడ్డుపై కాకుండా ఫుట్పాత్పై మాత్రమే నిలబడాలి. బస్సులో సీట్ పొందడం కొరకు ఒకరినొకరు తోసివేయకూడదు. బస్సు దిగిన వెంటనే అది దాటుకునే వెళ్ళే వరకు వేచి ఉండి తర్వాత కదలాలి. సురక్ష ప్రదేశం వద్దనే రోడ్డు దాటాలి. కేర్బర్ డ్రిల్ సురక్షంగా రహదారులు దాటడానికి చిన్నారులకు ఇచ్చే శిక్షణ. సురక్షిత ప్రదేశం వద్దనే రోడ్డు దాటాలి. కేర్బెల్ డ్రిల్ సురక్షితంగా రహదారి దాటడానికి చిన్నారులకు ఇచ్చే శిక్షణ. తప్పనిసరిగా తీసుకోవడం మర్చిపోవద్దు. కదులుతున్న బస్సును ఎక్కు లేదా దిగు వంటివి చేయరాదు. ఈ విధంగా మన ప్రయాణాలు సురక్షితంగా జరగాలంటే పై విషయాన్ని తప్పనిసరిగా పాటించాలి. తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు. ఇది ఆగుము అనే గుర్తు. ఈ గుర్తు దారి ఇవ్వుము అనే గుర్తు. ఈ ప్రాంతంలో ఈ గుర్తు యొక్క ముఖ్య ఉద్దేశం హారన్ నిషేధం. ఇక్కడ హారన్ కొట్టకూడదు. ఈ గుర్తు పాదచారుల నిషేధం. ఈ గుర్తు ఓవర్ టేకింగ్ నిషేధం. ఇక్కడ ఓవర్టేక్ చేయకూడదు. సమాచార గుర్తులు. ఈ గుర్తు పాదచారుల సబ్వే. ఈ గుర్తు ప్రాథమిక చికిత్సా కేంద్రం. ఇక్కడ ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఈ గుర్తు సూచిస్తుంది. ఈ యొక్క గుర్తు హాస్పిటల్ ఈ దగ్గరలో ఉంది, దీని దగ్గరలో ఉంది అని ఇది గుర్తు సూచిస్తుంది. ఈ యొక్క గుర్తు బస్సులు నిలుపు స్థలం బస్ స్టాండ్ అని ఈ యొక్క సింబల్ గుర్తు వచ్చి మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క గుర్తు ప్రజా టెలిఫోన్ ఈ దగ్గరలో ఉంది అని చెప్పడానికి ఈ యొక్క గుర్తు మనకు ఉపయోగపడుతుంది. హెచ్చరిక గుర్తులు. ఈ యొక్క గుర్తు పాదచారుల గుర్తు, ప్రజలు నడిచే రహదారి. ఈ యొక్క గుర్తు పాఠశాల ప్రాంతానికి చెందిన దారి, స్కూల్కి వెళ్ళే మార్గము. ఈ యొక్క గుర్తు సింబల్ రైల్వే క్రాసింగ్. ఈ యొక్క గుర్తు ట్రాఫిక్ సంఖ్యలకు సంబంధించిన సింబల్. ఈ యొక్క గుర్తు ఇరుకైన వంతెన ఉందని దీని యొక్క అర్థము. ఈ విధంగా మీకు
చాలా విషయాలు, సంకేతాలు, దీని యొక్క తప్పనిసరిగా పాటించవలసిన గుర్తులు, సమాచార గుర్తులు, హెచ్చరిక గుర్తులు ఈ విధంగా ఎలా ఉంటాయి, వాటిని ఎలా పాటించాలో మీకు వివరంగా తెలియజేశాను. మరో ఎపిసోడ్లో మరొక టాపిక్తో మీ ముందుంటా.